श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। श्रीराघवेति रमणेति रघूद्वहेति रामेति रावणहरेति रमाधवेति साकेतनाथ सुमुखेति च सुव्रतेति वाणी सदा वदतु राम हरे हरे इति। ఓ రామచంద్ర, రావణాంతక, మనోహరమైనటువంటి వాడ, రఘూద్వహ, అభయప్రదానముతోటి భక్తులందరినీ కూడా అనుగ్రహించువాడా అని ఆ రాముని యొక్క నామములు మన వాక్కు ఎల్లప్పుడూ పలుకుతూ ఆ రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కలగాలి అని స్వామివారిని ప్రార్థిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల శ్రేయోభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 228వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. అందరము కలిసి ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 32 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృण्वन् రామకథానాదం
को न याति पराङ्गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 32 सर्गः। श्रीगुरुभ्यो नमः। श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। कुशनाभसुताः सर्वाः समर्थास्त्वां सुरोत्तम स्थानात् च्यापयितुं देवं रक्षामस्तु తపోవయం. కుశనాభుల యొక్క కన్యలు వాయుదేవునితో మాట్లాడుతున్నారు. సురోత్తమ, నిన్నటి రోజున అనుకున్నాం మనం, ఎవరికి ఏ మూల కష్టం కలగకుండా అహర్నిశలు వారి సుఖం కోసమే పాటుపడే ఒక గొప్ప పవిత్రమైనటువంటి పాత్ర, క్యారెక్టర్ దేవతలది అని. కనుక వారికి మన వాంగ్మయం సురులు అని పేరు పెట్టింది. సు అంటే సుఖాన్ని, రా అంటే ఇచ్చేవారు. అందుకనే మన రామయ్య కూడా మా అంటే లక్ష్మిని, రా ఇచ్చేవాడు కనుక ఐశ్వర్యం స్వస్య పూజనాతు అంటారు. ఈ భావంలోనే మరా అన్నా కూడా ఫలితాన్ని ఇచ్చేస్తాడు మన రాముడు. సరే, కనుక వారిని సురులు అనుకున్నారు కదా. ఇంకొక మాట కూడా, ఎప్పుడు సుఖాన్నే కాకుండా రాబోయే కాలంలో మంచిని కల్పించడం కూడా వారి వంతు కనుక సుశోభనం ఫలం భావి రాతి దదాతి అని కూడా ఒక విగ్రహం చెప్తారు. కనుకనే అవతలి వ్యక్తి యొక్క యోగ్యత ఎంత, వాడి తీరుతెన్నులేమి వగైరాలు అనేమి ఏమీ పట్టించుకోకుండా ఒకానొక ధర్మదాతలాగా అమ్మా బిచ్చం పెట్టండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, వీడు స్నానం చేసి వచ్చాడా, చేయకుండా వచ్చాడా, బీకామా ఎంఎస్సి చదువుకున్నాడా అని పరిశీలించకుండా కదా ఆ తల్లి తనకి తోచినది కలిగినది పెట్టగలుగుతుంది. ఆ రకంగా నెపమెంచక, తప్పులు వెతక్కుండా, అడిగిన వారికి లేదనక కాదనక సహాయం చేసేటటువంటి గుణం ఉన్న వాళ్ళని దేవుడు దేవతలు అనాలని కదా నిరుక్తం చెప్తోంది. దేవో దానాద్వా అని. ఎంత అడిగినా ఎప్పుడు విసుగ్గా ముఖం పెట్టకుండా, ఎప్పుడు ప్రకాశంతో అలాగమ్మా తప్పకుండా అని చెప్పి తల్లిలా ఆదరించేలాంటి మనస్తత్వం ఉన్నవారిని దేవతలు దేవుళ్ళు అనాలి అని కదా చెప్తోంది. దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా. ఎప్పుడు సంతోషంతో అలా ముఖం వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు తనని ఆశ్రయించిన వారి ముఖంలో ఆ సంతోషంతో వెలుగు చూడాలని ఆరాటపడుతూనే ఉంటారు. దీపనం చేస్తారు వారు ప్రకాశిస్తూ ఉంటారు సంతోషంతో. కనుక అలాంటి వారిలోకెల్లా ఓ ఉత్తమ సురోత్తమ, ఒక్కొక్క మాట వాల్మీకి మహర్షి చెప్తున్నారు అంటే, ఆ కుశనాభుల కన్యాశతం చెప్తున్నారు అంటే, అంతకంటే కూడా ఆడపిల్లలు చెప్తున్నారు అంటే చాలా ఆచితూచి ఆలోచించి జాగ్రత్తగా చెప్తారన్నమాట. ఒక్క సంబోధన చాలు, అందులో ఎన్ని తాత్పర్యాలో ఎన్ని అంతరార్థాలో. కనుక ఓ సురోత్తమ దేవంత్వాం, గమనించండి. అందుకనే నేను ఈ మాటలంతా చెప్తా. మనం ఎప్పుడు ఏ మాట చెప్పుకున్నా ఒక్క మాట కూడా వృథా కాదు. పెద్దలందరూ రాసిపెట్టినవి. వాటన్నింటినీ చదువుకునేంత తీరుబడి లేదేమో అని పరమాత్మ భగవంతుడు, మన శ్రీరాముడు, మన శ్రీనివాసుడు ఒకానొక వేదిక ఏర్పరిచి ఇక్కడ ముచ్చటించుకోమని, పవిత్రంగా జీవించమని, మంచిని నేర్చుకోమని, ఎలా అయితే రామయ్య విశ్వామిత్రులు చెప్పేదంతా వింటూ నేను అడిగిందొకటి మీరు చెప్పేదొకటి అని అనకుండా
గుట్టు చప్పుడు కాకుండా ఒక్కొక్క అంశాన్ని గమనించుకుని ఆ రత్నాల్ని లోపల వేసుకుంటూ, ఎలా అయితే కుశనాభసుతులు తండ్రి మీద అంత ప్రేమ కనబరిచారో అంతకంటే 100 రెట్లు ప్రేమను తానలు పరుచుకుంటూ, ఎలా అయితే వాయుదేవుడు బరితెగించి ప్రవర్తిస్తే చీపో అని చీ కొట్టించుకున్నాడో ఆ రకమైనటువంటి ప్రవృత్తికి ఎన్నటికీ పోకూడదు, ఏకపత్ని వ్రతంగా ఉండాలి అని అనుకుంటూ చాలా గుణగణాల్ని పరిశీలించి కాంత తన పెనిమిటిని మార్కులు వేసుకుంటుంది అని నిన్నటి రోజున మనం అనుకున్నాం కదా, 10 అంశాలు చెప్పుకున్నాం కదా. ఆ మాదిరిగా తన భార్య దగ్గర తన మార్కులు మంచిగా కొట్టేయడం కోసం అన్నట్లుగా తన వ్యక్తిత్వాన్ని అంతని ఒకానొక దివ్యమైనటువంటి మధురమైనటువంటి రీతిలో మలుచుకోవడానికి ఇవన్నీ అవకాశాలు అని పెద్దలు వర్ణిస్తారు. కనుక వీటన్నింటినీ రామయ్య మాదిరి మనం కూడా బుద్ధి కుశలతతో నేర్చుకోవడమే మనం చేయవలసినటువంటి పని. అందుకనే ఇప్పుడు ఎక్కడ మొదలుపెట్టానంటే, ఇదంతా నేను దేవం అనే మాట అనేటప్పటికీ ఇదంతా గుర్తొచ్చింది. అక్కర్లేక తోచక ఏం చేయాలో తట్టక చెప్పుకునే మాటలు కాదు, చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది. విశ్వామిత్రుల్ని ఆ పరిసరాలంతా చాలా మంచిగా ఉంటే చూసి పరవశంతో రామచంద్రమూర్తి, గురుగారు ఏమి దీని విషయం అని అడిగితే, తన పూర్వుల చరిత్రలు పోని చెప్పదలుచుకుని విశ్వామిత్రులు ఎప్పుడు చెబుదామా అని ఎదురు చూస్తూనే ఉన్నారు అని అనుకోండి. తన తండ్రి గారిలా తాతగారిలా అని చెప్పి ఊరుకుంటే సరిపోయేదానికి ఒకానొక పార్కులో ఒకానొక వాయుదేవుడు ఒకానొక విహారానికి వెళ్ళినటువంటి ఆ కన్యాశతం, వారి యొక్క ఆ దౌష్ట్యం, ఆ వాయుదేవుడు ప్రవర్తించినటువంటి తీరు, ఈ కన్యాశతం చెప్పిన సమాధానం, ఇదంతా ఎందుకండి? ప్రతి దాని వెనక ఎంతో గంభీరమైనటువంటి నిగూఢమైన అర్థం ఉంటుందన్నమాట. దాన్ని అందుకోగలిగితేనే మన దగ్గర ఒక 10 రూపాయల ముక్క ఉన్నట్టు ఆ 10 రూపాయల ముక్క పట్టుకెళ్ళి అసలు వాడికి ఒకటికి చూపిస్తే వాడు కోట్ల రూపాయలు ఇస్తాడు. కనుక నిధిని వెతుక్కుంటూ వెళ్ళేవాడు ఇది అనవసరం అని, చిరిగిపోయిన ముక్క మనమేం చేసుకుంటామని తెలివి తక్కువతనంతో ఆలోచిస్తాడా? రామచంద్రమూర్తిలాగా బుద్ధి కౌశలంతో గురుగారు చెప్పినటువంటి దాన్ని అంతని విని ఆకళింపు చేసుకుని సంచిలో వేసుకుంటాడా? కనుక ప్రతి ఒక్కటి మనకి ఒక గొప్ప పాఠమే. జీవితంలో ఎక్కడ ఎదురు దెబ్బలు తగిలి ఏ ఒకరి చేతో గుణపాఠాలు చెప్పించుకునే అవమానంతో తలదించుకునేటటువంటి స్థితి రాకుండా ఒక కథ అడ్డం పెట్టి, ఒక రామయ్యను పెట్టి అంతలోనే మళ్ళీ మనకి పుణ్యాన్ని సంతరించుకునేలాగా ఒక పరమ పవిత్రమైన సుదీర్ఘమైనటువంటి సత్రయాగం అంటారు, ఆ మాదిరిగా ఒక అవకాశాన్ని ఇచ్చాడు అంటే మన రామగోవిందుడు. ఇది ఒక మహాద్భుతం అన్నమాట. కనుక మనం ఇక్కడ చెప్పుకునేటటువంటి ప్రతి మాట చాలా సూక్ష్మంగా ఆలోచించుకుని అవసరమైన మేరకు దానిలో సారాన్ని మనం గ్రహించుకోవాలి. ఏమంటున్నారంటే, ఓ సురోత్తమ, నువ్వు దేవుడివి అంటే దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్థానో భవతివా ఇవన్నీ అన్నారు కదా. అంటే ఏమి? దేవలోకంలో ఉండేవాడివి, అందరి ముఖాల్లో సంతోషాన్ని చూస్తూ నువ్వు సంతోషించేవాడివి, అందరి ముఖాల్ని సంతోషింపచేస్తూ అలా వెలిగిస్తూ ఉండేవాడివి, ఎవరు ఏదడిగినా కాదనక లేదనక పొమ్మనక ఉదారంగా సహాయం చేసేటటువంటి స్వభావం ఉన్నవాడివి. ఎన్ని తాత్పర్యాలు! అసలు ఆ కన్నెపిల్లల వారు మహాసరస్వతి స్వరూపమా? ఇన్నిన్ని భావాలు మనసులో పెట్టుకుని ఒక మాటలా మాట్లాడతారా అనిపించేలాగా ఉంది అన్నమాట. అసలు ఇంత మాట మాట్లాడడానికి ఏమిటి వారికి ధైర్యం అని అడుగుతారు. ఇది కూడా ఒక చర్చ చేశారు. నిన్న స్వామి అడిగారు, గురుగారు వాయుదేవుడంతటి వాడు ఈ రకంగా ప్రవర్తించాడంటే దేవతలంతా ఇదే రకమేమో అనిపిస్తుంది కదా, ఏమి దీనికి కారణమో అని. అయితే ఇది మన ఇల్లు కదా, మన రామాయణం కదా, మన అందరితో కలిసి పంచుకోవాలి అని స్వామి రేపటి రోజున మనం అనుకుందాం అని అన్నాం. ఒక మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇటుపైన గౌతముడు, అహల్య, మరి దేవేంద్రుడు, ఆ వ్యవహారం, రామచంద్రమూర్తి, శాప విమోచనం, ఈ మాటలన్నీ వస్తాయి. అందరికీ అంటే అజ్ఞానంతో ఉన్నవారికి, అందరికీ అని అనకూడదు, అమాయకత్వంతో అంతంతగా పూర్తిగా తెలియని వారికి పెద్ద అపోహ వచ్చేస్తుంది. అంతటి అహల్య, అంతటి దేవేంద్రుడు అని బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్తారు. పెద్దల్ని సేవిస్తే, వారిని ఆరాధిస్తే, వారి దయ ఉంటే మనకి ఏ కాస్తైనా కన్ను విచ్చుకుంటుంది, ఒక అంశం తెలుస్తుంది అనమాట, కనువిప్పు కలుగుతుంది అనమాట. నైషాం శిష్ణం దహతి జాతవేదాహ ఒకనొక శృతిని ఉదహరించారు వారు. ఏమనంటే, పొందియాలి పొందియాలి అనుభవించేయాలి అనేటటువంటి భోగలాలసత్వం వీరికి ఉండదండి. ఆ లోపల కుతకుతలు ఆడిపోతూ దహించేస్తున్నట్లుగా మనం ఆ రోడ్డు వార చూస్తూ ఉండేటటువంటి సరైన పెంపకం తీరుతెన్నులు లేనటువంటి వారు విచ్చలవిడిగా యథేష్టంగా శృంగారాది చేష్టలు చేస్తున్నట్లుగా దేవతలు చేయరండి.
ఏమని? నా ఏషాం శిష్ణం దహతి జాతవేదా, ఈ లోపల ఉన్నటువంటి ఆ అంతర్యామి అంతరాత్మ లేకపోతే ఆ అగ్ని అంటే కోరిక అన్నమాట, అది లోపల దహించేస్తూ ఉంటుంది అని లోకంలో మనం చూసుకుంటూ ఉండేటటువంటి కనిపిస్తూ ఉండేటటువంటి తీరు వీరి దగ్గర ఉండదండి అన్నారు. మరేమి వారు ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తించినా ఏదో అక్రమంగా అన్యాయంగా ఒకానొక శీలాన్ని పాడు చేసి ఒకానొక దుష్ప్రవర్తనతో మనకి వరాలిస్తామో అని హెచ్చు సింహాసనం మీద ఉండదగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు అలాంటి దుష్ప్రవర్తనతో మనకి అయ్యో అనిపించేలాగా ప్రవర్తిస్తారా? దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే అది మన పొరపాటు. రామచంద్రమూర్తి సీతమ్మ వారిని అడవుల్లో విడిచిపెట్టేశాడు అనే అపోహ చాలా పెద్ద పొరపాటు. ఇలాగా మిడిమిడి జ్ఞానం వల్ల అపోహలు వచ్చేస్తాయి అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో వాయుదేవుడు వీరిని కామించాలనో వీరిని భోగించాలనో వగైరాలో ఈ విషయంలో మనం అర్థం చేసుకోవలసినవి కాదు. మరేమి అని అంటే ఈడొచ్చినటువంటి పిల్లలు వయసు వచ్చినటువంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. మనం గతంలో కూడా అనుకున్నాం, ఎక్కడి నుంచో అపురూపంగా తెచ్చిపెట్టినటువంటి ఒక మాట్లాడే బొమ్మను అలా వీధిలోకి తీసుకొచ్చి అందరిలోనూ విడిచిపెట్టి వాడు ఏదో అక్కడ ఇక్కడ కాలక్షేపం చేస్తుంటే తలో చెయ్య వేసి దాన్ని పాడు చేశారు అనుకోండి. ఆ బొమ్మ పాడైపోయిందని ఏడ్చుకుంటూ వచ్చినటువంటి ఇంట్లోకి ఆ పిల్లవాడికి తల్లి ఏం చెప్తుంది? ఎందుకురా దీన్ని బయటికి తెమ్మన్నారు? ఎవరు తెమ్మన్నారా నిన్ను? దీన్ని బయటికి ఎందుకు తెచ్చావురా? ఇప్పుడు పాడైపోయిందని ఏడుస్తావేమిరా అని అంటుంది తప్ప వాళ్ళు దుర్మార్గులు వీళ్ళు దుర్మార్గులు అని చెప్పి వారినందరినీ దండిస్తే కూడా ఏదైనా వెనక్కి తిరిగి వస్తుందా? కానే కాదు అన్నమాట. ఇది సున్నితమైనది, సుకుమారమైనది. పిల్లవాడు ప్రొద్దుటే లేవగానే ఒకసారి దాన్ని తలుచుకుంటున్నాడు, తడుముకుంటున్నాడు అంటే అతడికి ఎంత ప్రాణాతి ప్రాణంగా ఎంత ఆనందకరంగా ఉందో ఆ బొమ్మ గమనించుకోవాలి. అంతటి ప్రాణాతి ప్రాణంగా ఉన్నటువంటి ఆ బొమ్మ ఎంతో సురక్షితంగా ఉండాలి తప్ప యథేష్టంగా వ్యవహరించకూడదనమాట. అందుకనే పెద్దలు చిన్నప్పుడు ఇంట్లో మామలు వాళ్ళు చెప్తూ ఉండేవారు, ఎవరైనా వీధి తలుపు కొట్టారు అనుకోండి, గబగబా స్నానం చేసి అప్పుడే ఇంకా పూర్తిగా బట్టలు వేసుకోకుండా ఉన్నటువంటి ఆ పిల్లలో వాళ్ళు ఎవరైనా వీధిలోకి వెళ్ళి తలుపు తీసేద్దామనుకుంటే, ఎక్కడికి ఎదగెత్తలాగా ఎగేసుకుపోతున్నావు అని చెప్పి కాస్త వెనక్కి లాగుతూ ఉంటారు. అంటే ఏమీ తెలియని ప్రాయం అది. ఎవరో వచ్చారు తలుపు తీయాలి, మనం ఏదో చెప్పాలి అనే ఆరాటమే తప్ప అయితే ఆ పెద్దలు అంతకంటే పాపం సున్నితంగా చెప్పలేరు. వాళ్ళది అదొక తీరు. ఇంట్లో ఈ లోపు అమ్మ వచ్చి, అమ్మ కాస్త సరిగా సవ్యంగా వేసుకుని వ్యవహారం చేసుకో, నేను చూసి వస్తాను అని చెప్పి కాస్త సముదాయించేలాంటి మనస్తత్వం ఉండవచ్చు. కనుక ఈ రకంగా పొరపాటున ఆలోచించకుండా తప్పేం జరుగుతుందో, ప్రమాదం ఎక్కడుందో, ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళొచ్చి ఆకు మీద పడినా ఆకుకే ప్రమాదం. ఇది చాలా సున్నితమైనది. దీన్ని జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి ఒక దివ్యమైనటువంటి వస్తువు స్త్రీమూర్తి అని బోధించడం కోసం దేవుడంతటి వాడికి కూడా, వాయుదేవుడికి కూడా ఈ రకంగా మనస్సులో చాంచల్యం కలిగించేలాంటి ప్రాయం అది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పడం కోసం మహర్షి మనకి ఉపదేశం చేసేరట. పెద్దలు వ్యాఖ్యానంలో ఎంత అద్భుతంగా, ఎంత విడమరిచి, ఎంత విపులంగా చెప్తారో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అందరము కలిసి ఓ దగ్గర కూర్చుని అందరికీ పుస్తకాలు ఇచ్చేసి, ఇదిగో ఈ వ్యాఖ్యానంలో ఇది చూసుకోండి, ఆ వ్యాఖ్యానంలో అది చూడండి అని చెప్పి అండర్లైన్లు చేయించి తరగతి గదిలోలాగా చెప్పేయాలి అని. కానీ మరి అది పాఠం అనిపిస్తుంది మరికొంతమందికి, ఇది ప్రవచనంగా కోరుకుంటారు మరికొందరు. కనుక ఆ రకంగానే సున్నితంగా వీలైనంత వరకు నొప్పి లేకుండా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఒక దగ్గర మొదలుపెట్టి మనం పక్కకి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామంటే, ఆ ఆడపిల్లలు మాట్లాడేటువంటి మాటలో ఎన్ని అర్థాలో ఎన్ని తాత్పర్యాలో. ఓ సురోత్తమ దేవంత్వాం స్థానాచ్యావజితుం వయం సర్వాహ కృశనాభ సుతాహ సమర్థాహ అని మొదలుపెట్టారన్నమాట. అంటే వాయుదేవుడు, ఆ వాయుదేవుడికి ఉండేటటువంటి పోర్ట్ఫోలియో అంటారే, అతడి యొక్క నియోజకవర్గం, అతడి వ్యవహారం అదంతా చాలా గొప్పది. ఏమంటే వాయువుకి పవనుడు, పవమానుడు అని పేరు ఉంది. ఎలా అంటే, ఓ దగ్గర వేదం చెప్తోంది, వాయుదేవుడు ఏం చేస్తాడంటే ఏ వస్తువు కుళ్ళిపోకుండా, పాచిపోకుండా, పాడైపోకుండా అలా రక్షిస్తూ ఉంటాడట. అందుకని పాచిపోకుండా, పాడైపోకుండా దాన్ని ఎప్పుడు మన మాటల్లో చెప్పుకోవాలంటే ఫ్రెష్గా, తాజాగా, శుద్ధంగా ఉంచుతాడు. కనుక పూయు పవనే అనే మాట నుంచి ఏర్పడిన పవన, పవమాన అనే మాటలతో వ్యవహరించబడతాడు. కనుక
అందరినీ అంత పవిత్రింపచేసేటటువంటి నువ్వు ఇంత అపవిత్రమైన పనికి పాల్పడి పవమానుడు పవనుడు అని వ్యవహరించడానికి తగుదుబయటయ్యా. కనుక నీ పనికి నీ ప్రవృత్తికి ప్రకృతంలో నీ చేష్టకి ఏ కాస్త పోలిక లేదు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. నిన్నటి ఈ శ్లోకం కొద్దిగా గుర్తు చేసుకోండి. అంతశ్చరసి భూతానాం సర్వేషాంత్వం సురోత్తమ ప్రభావజ్ఞాః స్మతే సర్వాః. స్వామి వాయుదేవ, మీరేమిటో, మీ విషయాలేంటో, మీ వ్యవహారాలేంటో మాకంతా తెలుసు అని అనడంలో ధర్మగర్భంగా గూఢంగా ఏం తాత్పర్యం చెప్పారు? మీరు ఇంతటి సకలమును శుద్ధి చేసేలాంటి గొప్ప బాధ్యతలో ఉన్నారు, ఇంతటి అపవిత్రమైనటువంటి పనికి పాల్పడతారా అని చెప్పడం తాత్పర్యమట. వేదం చెప్తుంది ఒక దగ్గర, యత్ పూజతి తత్ప్రభాతే విషజంతి వాయురిహితస్య పవజిత అంటుంది. ఒకానొక సందర్భంలో దేవతలు సోమరసాన్ని తీసుకుని సోమలతని దంచి ఆ రసం తాగాలి అని సరదా పడ్డారట, చేసేరట. చేసేటప్పటికీ మరి ఇప్పట్లాగా ఫ్రిడ్జులు రకరకాలు ఏమో అవన్నీ అప్పుడు లేవు కదండి. అందుకని తమగ్నన్ సోపూయతు, అది పాచిపోయి చాలా ఇష్టమైంది. ఏం చేస్తాం, అమ్మ నాకు రాత్రికి కూడా అట్టే పెట్టు, రేపటికి కూడా నాకు బాక్సులో ఇదే పెట్టేయి అని చెప్పి పిల్లవాడు అడుగుతాడు కదా. ఆ మాదిరిగానే దాన్ని ఉంచుకుని దాచుకుని మిగుల్చుకుని తాగాలని ఆశపడ్డారట. తీరా చూస్తీరా తర్వాత అంతా పాచిపోయింది. మరి ఇప్పుడు ఎలాగా అంటే, మనకి లోకంలో అనుభవంలో ఉన్నదే, తిరుమల లడ్డు పట్టుకెడతాం, మన వారందరికీ పంచాలి అనుకుంటాం, కాస్త వాసన వస్తుందేమో అనుమానంగా ఉందమ్మా అన్నారనుకోండి, ఒరే పళ్ళెల్లో విడదీసి కాస్త గాలి తగిలేలా పెట్టండరా అంటాం. ఏం చేస్తాడు ఆ వాయుదేవుడు వచ్చి ఆ పూతిత్వాన్ని, పాచిపోయినందువల్ల వచ్చేటటువంటి ఆ దుర్గంధాన్ని కానీ వగైరాని అంతనీ పోగొట్టేసి దానిలో తాజాదనం తగ్గిపోకుండా దుర్వాసన రాకుండా జాగ్రత్త చేస్తాడనమాట. కనుక దేవతలంతా ఆలోచించి వాయుదేవుణ్ణి ప్రార్థించారట. అయ్యయ్యో స్వామి, మాకు ఇదంతా ఇలా పెట్టుకున్నాము, ఇది పాడైపోతుంది, కనుక దీన్ని నువ్వు ఏదైనా చెయ్యాలి కాస్త అని చెప్తే, అప్పుడు వాయుదేవుడు వచ్చి దాన్ని అంతని పవిత్రింపచేసాడు. అంటే పాచిపోకుండా చేసాడు, దాని తాజాదనాన్ని నిలబెట్టాడు, దాన్ని జీవింపచేసాడు, దాని రుచి తగ్గకుండా చేసాడు అని అక్కడ వర్ణిస్తారు. కనుకనే యత్ పూయతి, ఏదైతే పాచిపోయే పరిస్థితికి వచ్చేస్తుందో తత్ ప్రభాతే విషజంతి, బాగా గాలి తగలే చోట ఉంచుతారు అని. మన వాళ్ళు కూరగాయలో వగైరాలో ఈ చిల్లులు ఉండేటటువంటి సంచిలో పెట్టి ఒరే కాస్త గాలి బారేలా పెట్టండిరా అంటారు. శుభ్రంగా పనసపట్టు కొట్టి తెల్లవారితే ఉండాలి అని అనుకున్నారనుకోండి, డబ్బాలో పెట్టి మూత పెట్టేస్తే అది సెగలు వచ్చేసి కుళ్ళిపోయి వాసన వచ్చేస్తుంది. కాస్త అలా గారికి ఆరపెట్టినట్లుగా సంచి మీద పరచండి అని చెప్తూ ఉంటారన్నమాట. కనుక వాయురిహితస్య పవజిత, దాన్ని శుద్ధంగా తాజాగా అందంగా రుచికరంగా చేసేలాంటి వాడు వాయుదేవుడు. కనుక స్వామి అంతశ్చరసి భూతానాం సర్వేషాంత్వం సురోత్తమ అని మొదలుపెట్టారన్నమాట. వాయువు ఎక్కడ తగ్గల. కనుక చెప్తున్నారు ఇప్పుడు, కుశనాభసుతా సర్వా సమర్థాస్త్వం సురోత్తమ స్థానాచ్యావయితుం దేవం అని మొదలుపెట్టారన్నమాట. మీరు ఉన్నటువంటి మీ పదవిని ఓడగొట్టి 2 నిమిషాల్లో మిమ్మల్ని వెనక్కి పంపించేయగలిగినటువంటి సత్తా ఉంది మాకు. ఎందుకింత సత్తా ఎలా వచ్చింది? వారేవైనా ఇలా పెద్ద పూసలు మాలలు అవన్నీ వేసుకుని పెద్ద పెద్ద మంత్రానుష్ఠానాలు స్వామీజీల్ని సేవించి ఏవైనా పాటిస్తున్నారా? అబ్బే, అదేమి లేదండి. వారికి వేదాలు వచ్చా? అది కూడా ఎక్కడ కనపట్లేదండి. పెద్ద పెద్ద మంత్రతంత్ర రహస్యాదులు, మనం అహిర్బుద్ధియ సంహితలో చెప్పుకున్నటువంటి అస్త్రశస్త్రాలు అవన్నీ ఏవైనా వచ్చా? అబే, అవి కూడా పెద్దగా ఏం తెలియదండి, వీరు పాపం ఆడపిల్లలు. మరి ఏమి? ఇందులోనే ఉంది సమాధానం. కుశనాభసుతా సర్వే, మేము కుశనాభులు కుమార్తెలం అంటారు. అక్కడ జనమంచి శేషాద్రి శర్మ గారు వారు వివరిస్తారు. ఇవన్నీ ఇవాళ రేపు ఎల్లుండి వాటిల్లో మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు అన్నమాట. ఎన్నెన్నో ప్రశ్నలు, వాటి అన్నింటికీ గొప్ప గొప్ప సమాధానాలు. మర్చిపోయిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, ఈరోజు గురువారం, రేపు శుక్రవారం, శనివారం, తరువాత ఆదివారం నాడు ఇప్పుడు మనం పఠిస్తున్నటువంటి దీన్ని అంతని అఖండంగా పారాయణం చేసుకోవాలని ఒక మంచి సంకల్పం. ఈసారి ఈ అఖండ పారాయణలో ఎన్నో విశేషాలు, ఆ అస్త్రశస్త్రాలు అన్నింటినీ నామస్మరణం చేసినంత మాత్రం చేతనే వివాదాలన్నీ సమసిపోతాయి, మంచి వాగ్దాటి వస్తుంది, మంచి నేర్పరితనం వస్తుంది అని ఎన్నెన్నో ఫలితాలు చెప్పారు కదా. అలాంటి ఫలితాలన్నీ పొందడానికి మనరామయ్య జన్మ నక్షత్రంగా ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం వచ్చింది రేపు ఆదివారం నాడు. చాలా 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 విశిష్టమైనటువంటి కాలంలో
చాలా చాలా విశిష్టమైనటువంటి ఘట్టాన్ని మనం పారాయణం చేసుకోబోతున్నాం. పెద్దలు మళ్ళీ తర్వాత ప్రకటిస్తారు. కనుక ఇప్పుడు చెప్పుకునే విషయాలు, ఆ చెప్పుకోబోయే విషయాలు అన్నీ మన మనస్సుకి బాగా వంటపట్టాలి అంటే ఈ రహస్యాలు బాగా తెలియాలి అన్నమాట. చెప్తారు ఏమని, యోమాం పశ్యతి సర్వత్ర అని మొదలుపెట్టి కొంత విషయం చెప్పారు వారు. ఈ కుశనాభ కన్యలకు ఏమీ తెలియదు, ఏ మంత్రము రాదు, ఏ వేదంలోనూ ప్రవేశం లేదు, ఏ తంత్రాలు వగైరాలు మాంత్రికుళ్ళలాగా వ్యవహారాలు ఏమీ లేవు. వారికి ఉన్నదల్లా ఒక్కటే ఒక్కటి, ఏమని, శ్రీరామ్ తరువాతి మాటలో వస్తోంది, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హీనః. ఈ ముందు శ్లోకం చెప్పుకునే అది చెప్పుకుందాం. నా తండ్రి మాకు దేవుడు, అంతకు తప్ప ప్రపంచంలో మేము మొక్కదగినది, మొక్కుతున్నది, మొక్కబోయేది లేనే లేదు. కనుక ఎంత గొప్పగా చెప్పుకున్నారో చూడండి. వారు నమ్మినటువంటి, తనకు జన్మనిచ్చినటువంటి ఆ తండ్రిని, తండ్రి అనేది ఉపలక్షణం అంటారు, తల్లి తండ్రి, వారిని సాక్షాత్తుగా దైవంగా భావించేలాంటి మనస్తత్వం, ఇదే పెద్ద యోగము, ఇదే పెద్ద భావన అన్నారు. అక్కడ ఇంకొక మాట కూడా ఉదాహరించారు, సర్వభూత స్థితం యోమాం భజతి ఏకత్వమాస్థిత అని మొదలుపెట్టి దృఢ భావనయే యోగమను కదా, యోగమగును కదా అని మొదలు పెడతారన్నమాట. కనుక అంతటి దృఢమైనటువంటి మనస్తత్వం ఆ తండ్రి గారి మీద. ఆ తండ్రే దైవతం పరమం హీనః. మేము కుశనాభసుతులమండి అని చెప్పుకున్నారన్నమాట. కనుక ఆ తండ్రి మీద ఉన్నటువంటి అంత పరమతాత్పర్య బుద్ధి, చెప్పలేనంత గురి, ఊహించలేనంతటి భక్తి, దానివల్ల చెప్తున్నారు వీరు, క్షణకాలంలో నీ పదవిని ఊడగొట్టడానికి కూడా మేము సమర్థులం చెప్తున్నారు. మరి ఎందుకు చేయలేదు అంటే అది ఇంకా అద్భుతమైనటువంటి మాట. స్థానాత్ యావజితుం దేవం త్వాం సమర్థాః వయం సర్వాః కుశనాభసుతాః. ఇందులోనే ఇంకొక అర్థం కూడా, ఏమని, అదే పెంపకం యొక్క మాహాత్మ్యం. కనిపించిన వాడందరి మీద ఎదురుగా అనిపించినప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి ఏదేదో మాట్లాడి ఆ తండ్రికి తలవంపులు తెచ్చేలాగా లేదు ఆ పెంపకం. తర్వాతి మాటల్లో చెప్తారు ఇదంతా ఏమని, అమ్మా నా పరువు కాపాడారు, మీలో ఏ ఒక్కరు ఎదురు తిరిగి వ్యతిరేకంగా వేరేలాగా వ్యవహరించి వచ్చినా ఎంత పొగరబోతులో ఈ కుశనాభసుతులు అని అనిపించేసుకుందిరేమో. కనుక మీరు ఓర్మి పట్టారు, మీ తప్పు లేదు, మీరు కనుక ఈ కష్టాన్ని మీరు ఎంతో కాలం అనుభవించక్కర్లేదు అన్నట్లుగా ఆ విషయాలన్నీ చెప్తారన్నమాట. కనుక అంతంతటి దేవుళ్ళు, మంత్రాలు, తంత్రాలు వగైరాలు తెలియకపోయినా కేవలం తండ్రి మీద ఉండేటటువంటి ఆ పరిపూర్ణమైన ఏకాస్త కపటం కల్మషం లేనటువంటి నిశ్చలమైన భక్తి ఏదైతే ఉందో అదే మాకు పెద్ద దన్ను, అదే మాకు పెద్ద అస్త్రం, అంతకంటే ఏం అక్కర్లేదు వెళ్ళవయ్యా చెప్తున్నారన్నమాట. కనుక వయం సర్వాః కుశనాభసుతాః, కాబట్టి దేవం త్వాం స్థానాదుచ్యావజితుం సమర్థాః. అయితే ఎందుకు చేయలేదు అంటే అక్కడ కూడా ఇదే సమాధానం మనం అనుకున్నాం కదా, కుశనాభసుతాః. ఆ రకంగా పొగరబోతుగా వ్యవహరించకూడదు, ఆడపిల్ల కాస్త అణుకుగా ఉండాలి. ఏదైనా కష్టం వస్తే వగైరాలు వస్తే తండ్రిని ఆశ్రయించి తండ్రి ద్వారా వ్యవహారం జరగాలి తప్ప అనేటటువంటి నీతి ఇక్కడ ఉందిట. కనుక మాభూత్స కాలో దుర్మేధ పితరం సత్యవాదినం నావమన్యస్వ ధర్మేణ స్వయం వరం ఉపాస్మహే అని అడుగుతున్నారు వారు. అంటే ఓ దుర్మేధ, కామపిశాచి ఆవరించి బుద్ధి గడ్డి తిని రకరకాల అక్రమ మార్గాల్లో వ్యవహరించి ఏదో ఎదురుపడినటువంటి ఆడపిల్లను అహంత్వాం కామయే సర్వాహ అని చెప్తున్నావా? సహాకాల మాభూతు, అలాంటి చెడ్డ సమయం నీకు రాకూడదు, నాకు రాకూడదు, మా తండ్రి గారికి రాకూడదు. ఏమని, ఒకానొక చెడు ఆలోచనే చేసేవు, దాన్ని అమలు చేసి చెడ్డ ఫలితాన్ని పొందే స్థితి నీకు రాకూడదు. ఏ రకంగా చెడిపోయేటటువంటి స్థితి మాకు రాకూడదు. చెడిపోయినటువంటి మమ్మల్ని చూసుకుని అణువణువున ప్రతి క్షణం చూసి బాధపడుతూ కుమిలిపోతూ యావజ్జీవం అలా కృషించిపోయేలాంటి దుష్టకాలం మా తండ్రి గారికి రాకూడదు. ఆడపిల్లకి తండ్రి మీద అంత మమకారం అన్నమాట, అంత ప్రేమ అన్నమాట. గమనించండి, అన్ని దగ్గర అదే మాటలు వస్తాయి. ఆడపిల్లల సైకాలజీ, మనస్తత్వం ఎలా ఉంటుందో స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు మమ్మల్ని చెడగొట్టకూడదు, లేకపోతే నీ వల్ల మాకు ఏమీ అపకారం రాకూడదు అనే మాట కంటే కూడా చెప్తున్నారు, పితరం సత్యవాదినం నావమన్యస్వ, మమ్మల్ని ఏం చెయ్యకు, మేం చెడిపోతాం అని కాదు, మమ్మల్ని ఏం చెయ్యకు, మా తండ్రిని అవమానించకు,
మా తండ్రి గారు బాధపడతారు. మా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. క్వ ఇయన్ నేతవ్యా కన్య అని కదా, ఈ పిల్లని ఏ అయ్య చేతిలో పెట్టాలి అని అహర్నిశలు ఎంతో సంతోషంగా అలా మాయందే అనురాగంతో ఆలోచిస్తున్నటువంటి మా తండ్రి గారికి మేమేదో పాడుముఖాలు వేసుకుని అక్కడికి వెళ్ళి కనిపించాలి అంటే మా తండ్రి గారు చాలా బాధపడతారు. అలా కుదరదు, అలా ఒప్పుకోము ఎప్పటికీ. కనుక పితరం నా అవమన్యస్వ, మా తండ్రి గారిని అవమానించకు. అంటే నువ్వు ఏదైనా చెడ్డ పని చేస్తే దానివల్ల మాకు కలిగేటటువంటి దుఃఖం కంటే మా తండ్రి గారికి కలిగేటటువంటి దుఃఖం ఎక్కువ అని, తనకంటే తన తండ్రి దుఃఖం ఎన్నటికీ కలగకూడదు అనేటటువంటి భావనతో ఉన్నారంటే అసలు ఆ ఆడపిల్లలు కుశనాభసుతాహ. అంతే. ఇదంతా గమనించుకుంటున్నాడు మన రామచంద్రమూర్తి. కనుక మాభూత్స కాలో దుర్మేధ పితరం సత్యవాదినం, ఎన్నటికీ అమ్మా నీకు మంచి సంబంధం తీసుకొస్తాను, నిన్ను మంచిగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తాను, ఈ మాదిరిగా చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ నిజం చేస్తాడు. ఆ నాన్న అలాగే అంటాడు, నాకు చాలా వయసు వచ్చేస్తుంది, లేకపోతే సరైన సంబంధం ఎక్కడా చూస్తున్నట్లు లేదు అనేటటువంటి భావనలు ఎప్పటికీ అక్కర్లేదు. ఎందుకని అంటే పిల్ల విషయంలో తండ్రి గారు ఆ మాదిరిగా సత్యవాదిగా ఉంటారన్నమాట. ఏది చెయ్యాలో దాన్ని చెప్తారు, ఏది చెప్పారో దాన్ని చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కనుక మమ్మల్ని ఇయన్ నేతవ్యా కన్య అని అనుకున్నాం కదా, ఈ పుత్రికారత్నాన్ని కన్యారత్నాన్ని ఏ అయ్య చేతిలో పెట్టాలి అని చేసేటటువంటి ఆలోచన, చెప్పేటటువంటి ఆ భాష ప్రతిజ్ఞలు అవన్నీ కూడా సత్యములు, యథార్థములు. కనుక సత్యవాది అయినటువంటి నా తండ్రికి, మా తండ్రి గారికి నువ్వు మమ్మల్ని చెడగొట్టడం ద్వారా కన్యాదాన ఫలితం దక్కకుండా చేసి శాశ్వతంగా ఉసూరుమనిపించేలాగా నువ్వు ప్రవర్తించవద్దు చెప్తున్నారన్నమాట. కనుక పితరం సత్యవాదినం నావమన్యస్వ ధర్మేణ స్వయంవరముపాస్మహే, మేము స్వయంవర పద్ధతిలో మాకు తోచినట్లుగా ఎక్కడో ఎప్పుడో ఎవడో ఎదురుపడ్డాడు కదా, నా మీద మోజుపడ్డాడు కదా అని చెప్పి నేను కూడా అదే మాదిరిగా బరితెగించి వ్యవహరించి ఏ పార్కులోనో కన్ను గీడితే ఆ పడంగా సిటీ బస్ ఎక్కేసి అంతటితోటే బై బై అని చెప్పేస్తే కన్నవారికి ఈ కన్న పేగు ఏమవుతుంది? ఎంత ఆర్తితో ఎంత బాధలతో మొక్కని దేవుడు ఉన్నాడా, ఎక్కని గుడి మెట్లు ఉన్నాయా, చెయ్యని ప్రదక్షిణాలు ఉంటాయా ఈ పిల్లల గురించి ఆ తల్లిదండ్రులు. కనుక అలాంటి స్థితిని అంతని గుర్తుపెట్టుకుంటే కమనేన ఆనీయతే అని కదా, అందుకనే చెప్పారు నా తండ్రికి సంతోషాన్ని, పరిపూర్ణమైనటువంటి కన్యాదాన ఫలాన్ని, చెప్పలేనంత తృప్తిని ఆ కన్యాదానం చేసి అప్పగింతల్లో కాస్త కన్నీరు పెట్టుకున్నా, కాస్త మంచి సంబంధం చేయగలిగే ఆ పిల్లవాడు కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే అమ్మా నేను సుఖంగానే ఉన్నాను, మా వారికి నా మీద ఎంతో ప్రేమ అని ఒక్క చిన్న మాట అటు నుంచి వినగలిగితే ఎంత ఆనందం. మరి నిజమైనటువంటి ఆడపిల్ల అయితే ఈ విధమైనటువంటి పరిపూర్ణమైన ఆనందం, శాశ్వతమైనటువంటి అనురాగం తన మీద చూపిస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులకి దక్కించాలి కదా. అలా కాకుండా మేము స్వయం వరం ఉపాస్మహే, మా అంతటా మేముగా వరుణ్ణి మేము ఎంచుకుంటామా, సంపాదిస్తామా, ఇది కానే కాదు, రెండో మాటకు అవకాశం లేదు అని చెప్పారన్నమాట. ఆ తర్వాత అంటారు పితాహి ప్రభురస్మాకం, వచ్చిన వారు ఎవరు? వాయుదేవుడు. ఎక్కడుంటారు? దేవుళ్ళంటే ఎక్కడుంటారు? దేవలోకంలో ఉంటారు. లోకంలో ఒక విషయం చాలా గొప్పది అని చెప్పడానికి ఏమని చెప్తారు? చాలా దివ్యంగా ఉంది అంటారు. ఒక ఆయన చాలా మంచివాడు అని చెప్పడానికి ఏమంటారు? ఆయన దేవుడండి అంటారు. ఒకనొక దేవతామూర్తిలాగా ఉందిరా, అంత అందగత్తే అని పెద్దలు కావ్యాల్లో అక్కడ వాటిల్లో వర్ణిస్తూ వివరిస్తూ ఉంటారు. అంటే అంత అందచందాలు, అంతటి శక్తియుక్తులు, అంతటి సమర్థత, అంతటి జగత్ప్రాణత్వం, ఇలాంటి వాడు వరుడుగా తనంతట తానుగా వచ్చి తమను వరించి మేము మిమ్మల్ని అందరినీ నేను ఇష్టపడుతున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అంటే కూడా ఈడొచ్చిన ఆడపిల్లలు అన్నింటినీ కోరుకుంటూ ఉంటారు అని మహాభారతంలో ఒక వ్యుత్పత్తి అనుకున్నాం కదా. కన్య అంటే యస్మాత్ కామజతే సర్వాను, చూసినదల్లా కావాలని మోజుపడేలాంటి స్వభావం ఆ ఈడు అంతా, ఆ ప్రాయమంతా. అందుకనే కదా ఏదో చిన్న కలబొల్లి మాటలు చెప్పి చిన్న ఆశలు చూపించినంత మాత్రం చేత పాపం ఆ వలలో పడి మోసపోయి అన్నట్లుగా మనకి శీర్షికల్లో పత్రికల్లో రాస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో కుశనాభసుతులు మాత్రం అంతటి దివ్య పురుషుడుగా ఉన్నటువంటి ఆ వాయుదేవుణ్ణి తమకు కూడా దివ్యత్వాన్ని తరగని శాశ్వతమైన అపరిమితమైనటువంటి అందచందాల్ని ప్రసాదిస్తాను, మీరు నాకు సరే అంటే చాలు అని అంతటి అవకాశం ఇస్తే కూడా ఎళ్ళవయ్యా అని చెప్పారు. అంటే ఒక భావం మనస్సులో చాలా బలంగా ఉందన్నమాట. ఏమా భావం?
నాన్న 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 మా నాన్న మా నాన్న. కనుక పితాహి ప్రభురస్మాకం, మాకు వేరే దేవుడు, ఇంకొక నాథుడు, ఇంకొక ప్రభువు, యజమాని ఎవ్వరు లేరు. ఆడపిల్లకి వివాహం అయ్యేంత వరకు అమ్మా నాన్నలు, వివాహం అయిన తర్వాత భర్త, అత్తమామలు, గురుదేవులు అని ఈ రకంగా చెప్తూ ఉంటారు. కనుక ప్రస్తుతం మేమున్నటువంటి పరిస్థితిలో అస్మాకం మాకు ప్రభువు పితా హీ ఇది కూడా ప్రసిద్ధ్యర్థకం అని చెప్తారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. దీన్ని మనసులో ఉంచుకుని నేను మొన్న చెప్పినటువంటి ప్రవచనాల్లో ఆ మాట చెప్పానన్నమాట. ఏమని? ఇది నీకు కూడా తెలిసిన విషయమే కదా వాయుదేవ, నువ్వు అందరి హృదయాల్లో ఉంటావు కదా. మా హృదయంలో మా తండ్రి గారిని ఎంతగా కొలుస్తున్నామో, ఎంతగా ఉపాసనం చేస్తున్నామో నీకు తెలుసు కదా. అది కాదనుకుని నిన్ను వరుడిగా మేము ఉపాసనం చేస్తామా? కాదయ్యా చెప్తున్నారన్నమాట. కనుక హీ అని చెప్పడం వల్ల ఇది నీకు కూడా ప్రసిద్ధమైన విషయమే కదా, నీకు కూడా తెలిసిందే, మేము చెప్పాలా విడిగా నీకు అన్నట్లన్నమాట. అంటే ఎవరితో మాట్లాడుతున్నారో వారికి, ఎవరు మాట్లాడుతున్నారో వారికి, ఇద్దరికి కామన్గా అంటారు కదా, సాధారణంగా తెలిసిన విషయం అయితేనే హీ అనే మాటను ప్రయోగిస్తుందన్నమాట ఆర్షవాంగ్మయం. అది మొన్న అలా జరిగింది కదరా అని అన్నాడు అనుకోండి, హీ అంటే కథ అని అర్థం అన్నమాట. ఈ కథ అంటే ఈ చెప్పేవాడికి ఆ వినేవాడికి ఇద్దరికి తెలిసినప్పుడే ప్రయోగం ఉంటుందన్నమాట, లేతే ఉండదు. అయ్యా మీరు చూసావు కదా, చెప్పావు కదా అంటున్నారండి, నాకు ఎక్కడ చూసిన గుర్తు లేదండి అని అంటారన్నమాట. అప్పుడు నువ్వు ఫలానా లాగా చూసావు అని చెప్తారు, కానీ కథ అనే మాట చెప్పరు, అప్పుడు దాన్ని తీసేస్తారన్నమాట. కనుక ఈ విషయం నీకు కూడా ప్రసిద్ధమే కదా. మా నాన్న అంతకు తప్ప మాకు లోకంలో ప్రభువు అనేవాడే లేడు, ఇంకొక దేవుడే కాదు పోవయ్యా అని చెప్తున్నారన్నమాట. కనుక అస్మాకం ప్రభు పితా హీ. ఆడపిల్ల మనస్తత్వం ఎలా ఉంటుందో గమనించండి. చాలేదా ఇంతటితో నీకు? ఇంకా నువ్వు వెనక్కి తగ్గట్లేదా? నీ ఆలోచన మార్చుకోవట్లేదా? పరమం దైవతం హీ. నేను దేవుణ్ణి అనుకుంటున్నావా? కదయ్యా, వెళ్ళవయ్యా, మా నాన్న మాకు దేవుడు. కనుక పరమం దైవతం హి పిత. కనుక పితా నః యస్య దాస్యతి సహ నః భర్త భవిష్యతి. వాయుదేవుడు ఏం చెప్పాడు? మీకు అమరత్వాన్ని కలిగిస్తాను అన్నాడు, మీకు శాశ్వతమైనటువంటి అందచందాల్ని ప్రసాదిస్తాను అన్నాడు. ఓహో ఆహో అనిపించేలాగా అపురూపమైనటువంటి ఎన్నో అవకాశాలని ఇచ్చాడు. అంటే మానవమాతృలుగా ఉన్నటువంటి వ్యక్తులకు క్షణక్షణం చంచలం హి యౌవనం అన్నారు కదా. క్షణక్షణానికి తరిగిపోయేలాంటి యౌవనాన్ని ఎప్పటికీ శాశ్వతంగా ఉంచుకోవాలి అని ప్రతి క్షణం తంటాలు పడుతూ ఉండేటటువంటి, అందున ఈడొచ్చినటువంటి ఆడపిల్లలకు ఆ అందచందాన్ని క్షణక్షణం తరిగిపోవడం కాకుండా శాశ్వతంగా ఉండేలాగా అనంతమైనటువంటి కల్పాంతము సరిపడగా ఆయుష్ను ఇచ్చి ఓహో అన్నట్లుగా భోగాలన్నీ ఇస్తాను అని చెప్పితే దాన్ని కూడా కాదనుకుంటున్నారు అని అన్నారు. అంటే వాయుదేవుణ్ణి కోల్పోతే వారికి మానవత్వం నుంచి దేవతాత్వం రాదుగా. ఎందుకంటే తండ్రి గారు అంతటి దేవుణ్ణి పట్టుకొస్తాడో లేదా ఇంకొకడిని ఎవరినైనా పట్టుకొస్తాడో, ఎవరితో వివాహం అవుతుందో ఏం పరిస్థితి వస్తుందో ఏమీ తెలియదు కదా. అయినా సరే కళ్ళ ముందర కలగా మిగిలిపోయేలాంటి అంతటి దివ్యమైనటువంటి అవకాశం వచ్చినా కూడా కాదు పొమ్మని కాల దన్నేరు. అంటే వారి మనస్సులో ఎంత అభిప్రాయం ఉందంటే నా తండ్రి తెచ్చినటువంటి వాడే నాకు. అంతే, ఆడపిల్ల మనస్తత్వంలో ఏముంటుందో ఇంకా మనం అనకూడదు, అనుకోవాలి. అతడే సర్వస్వం అన్నమాట. అందుకనే జాయేవ పత్యే ఉషతి సువాసాహ అని చెప్పి వేదం పోల్చడానికి కూడా వేరే ఏమీ దొరక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమానురాగాలు కలిగినటువంటి ఒకానొక పెనిమిటి విషయంలో ఎంత గొప్పగా ఆరాధిస్తూ తాను ఎలా ప్రవర్తిస్తుందో అలా నువ్వు చేసినటువంటి ఉపాసనకు ఫలితంగా ఆ దేవత నీకు ఫలితాన్ని ఇస్తుంది అని ఉపాస్య దేవతకు అనురాగవతి అయినటువంటి ఆ స్త్రీమూర్తికి భేదం లేకుండా చెప్పింది వేదం. లోకంలో మనకు కనిపించేటటువంటి మాట ద్వారానే కదా. జనరలైజ్డ్ చెప్పుకోకూడదు అనుకుంటే మనం ఈ విషయాన్ని మనసుకు హత్తుకునేలాగా ఎలా చెప్పుకోగలుగుతాం? కనుక ఇది వేదం మనకి నేర్పింది, వాల్మీకి మహర్షి మనకి నేర్పారు. ఏమని? ఇది చూసుకో, ఇది నమూనా, ఇది ఒక అద్దం, ఇది ఒక ఆదర్శం. అందులో నీ బొమ్మ చూసుకుంటే ఎక్కడ తేడా కనిపిస్తే అక్కడ నువ్వు దిద్దుకో.
సరిచేసుకో అని చెప్తున్నారన్నమాట. కనుక ఆడపిల్లలు ఏ రకంగా ఉండాలి, ఆడపిల్లల మనస్సులో తండ్రికి ఎంతటి స్థానం ఉంటుంది, అంతటి తండ్రి ఏ రకమైనటువంటి ప్రేమానురాగాలతో పిల్లని ఒక మంచి అయ్య చేతిలో పెట్టాలి అని క్వ ఇయన్ నేతవ్య అని తపరపడుతూ రాత్రింపగళ్ళు ఆలోచిస్తూ ఉంటాడు. కనుక అలాంటి తండ్రి యొక్క ఆశయాన్ని మొదల్లోకి తుంచేసినట్లుగా ఏ పార్కులోనో కనుకీటి సిటీ బస్సు ఎక్కి వెళ్ళిపోకుండా, అలాంటి దుర్మార్గపు చేష్టలకు పాల్పడకుండా ఎలా నిలదొక్కుని నిగ్రహంగా ఎంతటి అవకాశాన్నైనా సరే కుశనాభసుతుల్లాగా విడిచిపెట్టాలి వాల్మీకి మహర్షి నేర్పిస్తున్నారన్నమాట మనకి. కనుక ఇంతటి గొప్ప అవకాశాన్ని విడిచిపెట్టుకున్నా కూడా పిత మా తండ్రి గారు, అది కూడా ఒక అద్భుతమైనటువంటి మాట, జనకుడు అని అనొచ్చు కదా. ఇంకా రకరకాల మాటలు ఉన్నాయి తండ్రిని చెప్పడానికి. పిత అంటే పాతి ఇతి పిత, మా సంరక్షకుడు, మమ్ము కాపాడువాడు, మా సుఖ దుఃఖాలు మా బాగోగులు మాకంటే తన సుఖ దుఃఖాలు తన బాగోగులు కూడా పక్కన పెట్టి ఆలోచించగలిగినటువంటి మహనీయుడు. నహ మమ్ములను యస్య దాస్యతి, ఎవరికి దానం ఇచ్చేస్తాడో, అమ్మా వీడే నీకు భర్త, ఇదిగో దానం ఇచ్చేస్తున్నాను అని కన్యాదానం ఇచ్చేయని చాలు మాకు, అతడితోటి ఎంతో సంతోషకరమైనటువంటి జీవితం. అంటే అటు 10 తరాలు ఇటు 10 తరాలు ఏరి ఏరి ఎంచి ఎంచి పరిశీలించి గురుగారు కనిపిస్తే గురుగారు, పంతులు గారు కనిపిస్తే పంతులు గారిని వెతికి పట్టుకొచ్చేటటువంటి వాటిల్లో అంతటి విశిష్టత ఉంటుందన్నమాట. అంతటి పరీక్ష చేయాలన్నమాట. కన్యా పరీక్ష కంటే వర పరీక్ష చాలా ఎక్కువ. కనుక అంతటి పరీక్షించి ఎవడికి దానమిచ్చేస్తే మమ్మల్ని సహా నహ భర్త భవిష్యతి, అతడే మాకు భర్త, నువ్వు అక్కర్లేదు, నీ దేవత్వం అక్కర్లేదు, నీ అమరత్వం అక్కర్లేదు, కాదు పోవయ్యా అని చెప్పేదనమాట. అంటే అక్కడ అంటారు, మరి ఈ విషయాలన్నీ వింటూ ఉంటే మరి రాముడు సీతాపరిణయం ఆ ఘట్టంలో శివధనుర్భంగం సీతా స్వయంవరం అంటే నువ్వు ధనుర్భంగం చేసేవు కదా, ఇదిగో సీత ఇయం సీత మమసుత కట్టుకోవయ్యా అంటే ఆగండి కాస్త ఆలోచించుకొనివ్వండి. ఎవరిని? మా తండ్రి గారిని. నేనేం ఆలోచించక్కర్లా, తండ్రి ఆలోచనే నా ఆలోచన. మా తండ్రి గారు వచ్చి ఓకే అని అంటే సరే అని అనుమతిస్తే అప్పుడు నేను ముందుకొస్తాను అని చెప్పాడనమాట. మరి ఈ భావం మనస్సులో ఇంతటి ఆడపిల్లలు అంతటి కుశనాభసుతులే ఈ రకంగా ప్రవర్తించారంటే మరి తను ఎలా ప్రవర్తించాలి అని ఒక అందమైనటువంటి వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవడానికి ఇది ఒక అవకాశం కాదా? కనుక ఇంతకాలం పెంచి పోషించినటువంటి తండ్రిని లెక్క చేయకుండా వెళ్ళిపోయేలాంటి పిల్లలు వ్యక్తులు ఉంటే ఆ స్థితిలో ఏదో కాస్త వస్తువులకో వాహనాలకో వాటికో మోజుపడినటువంటి సందర్భాల్లో కానీ తండ్రినే లెక్క చేయని వారు ఏ పార్కులోనో కనుగీటి చెయ్యి పట్టి బస్సు ఎక్కించుకుంటే ఆ భర్తను మాత్రం లెక్క చేస్తారా? 2 సార్లు 3 సార్లు తలుపు కొడతాడు అనుకోండి, ఈమె ఎక్కడో వంటింట్లో ఉండి తలుపు తీయలేదనుకోండి, ఏమిటే ఎంతసేపే ఎక్కడ ఉంటున్నావు, నేను తలుపు కొట్టి ఇంతసేపు అయింది వచ్చి తీయక్కర్లేదా, నేను ఫోన్ చేశానో అన్నిసార్లు రింగ్ అయింది ఫోన్ ఎత్తక్కర్లేదా అని అన్నాడు అనుకోండి, కాస్త ఆగి తట్టుకునే మనస్తత్వం ఉంటుందా? క్షణంలో స్పందించేలాంటి, అంటే ఏ పార్కులోనో కనుగీటినంతకే స్పందించేసేలాంటి అల్ప మనస్తత్వమే ఉంటే ఆ క్షణంలోనే పోరా అంటే పోవే అని అనేసుకోవాల్సి వస్తుంది. కాస్త ఆగి నిదానించి క్షమ ఓరిమి పట్టి, వీధిలో ఎక్కడో చప్పుడు నాకు వినిపించలేదండి, వంటింట్లో ఉన్నాను, పోపు వేయిస్తున్నాను, పాలు పొంగిపోతున్నాయి, పిల్లవాడు ఏడుస్తున్నాడు, అలాంటి కాస్త సముదాయించే మాటలు అతడు సముదాయించిన తరువాత కాస్త నిదానంగా చూసి చెప్పారు అని అనుకోండి. ఇక్కడి నుంచి సూచన లేచింది పైకి, ఇది ఆగిపోవాలి అని తాత్పర్యం అన్నమాట. స్వామి ఇతని జాతకం ఒకసారి చూడాలి, నేను వాడికి నాకు షష్టాష్టకాల ఏమో అతనికి నాకు, ఎందుకంటే ఆ స్థానమే అలా ఉంది నాకు. సరే ఆపేస్తాను. హరయే నమః. ఎంతటి వేగాన్నైనా సరే ఆపేయగలుగుతావు, ఏం మహానుభావుడు అయ్యా నువ్వు. విష్ణు ఎక్కడున్నావు? తాత్కాలికంగా అప్పటికప్పుడు కనిపించినటువంటి అప్పటికప్పుడు నచ్చినటువంటి అంశం మీద మోజుపడే లాంటి వ్యక్తులు ఆ భర్తలతో మాత్రం శాశ్వతంగా అంటిపెట్టుకుని ఎలా ఉండగలుగుతారండి? కనుక అడగగానే ఒప్పేసుకుంటే అవతలివాడు కూడా అనుమానించాలి అని రాస్తారు పెద్దలు. రామాయణ తత్వం మీద ఎన్ని గ్రంథాలు రాశారు, ఎన్ని విశేషాలు ఉన్నాయి. కనుక చాలా ఆగి ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి. ఆ నిర్ణయం కూడా తండ్రి గారి నిర్ణయం అవ్వాలి. ఆ తండ్రి గారి నిర్ణయం ద్వారా తనకి దొరికినటువంటి వాడు నిజంగా వరుడవుతాడు కానీ లేకపోతే మొగుడైపోతాడు అన్నట్లుగా ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని పెద్దలు వర్ణిస్తారు. మరి ఇంకా చెప్పుకుంటే చాలాసేపు పడుతుంది, టైం వచ్చేసింది.
సరే, తాసాం తద్వచనం శ్రుత్వా వాయు పరమకోపన ప్రవిశ్య సర్వగాత్రాణి బభంజ భగవాన్ ప్రభు. సరే, ఈ మాట రేపు చెప్పుకుందాం. శ్రీరామరక్ష హరజయ నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. కుశనాభసుతాః సర్వాః కుశనాభసుతాః సర్వాః సమర్థాస్త్వాం సమర్థాస్త్వాం సురోత్తమ సురోత్తమ స్థానాత్ స్థానాత్ శ్యావయితుం దేవం శ్యావయితుం దేవం రక్షామస్తు రక్షామస్తు తపో వయం మా భూత్సకాలః మాభూత్సకాలః దుర్మేధః దుర్మేధః పితరం పితరం సత్యవాదినం సత్యవాదినం నావమన్యస్వ నావమన్యస్వ ధర్మేణ ధర్మేణ స్వయం స్వయం వరముపాస్మహే వరముపాస్మహే పితాహి పితాహి ప్రభురస్మాకం ప్రభురస్మాకం దైవతం దైవతం పరమం హినః పరమం హినః యస్య నో దాస్యతి పితా దాస్యతి పితా సనో భర్త సనో భర్త భవిష్యతి భవిష్యతి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే ద్వాత్రింశే సర్గే ద్వాత్రింశే సర్గే శ్లోకత్రయం శ్లోకత్రయం. రమ్యమైన రామాయణ ప్రవచనంలో కుశనాభసుతుల సుతల యొక్క ఆ పుత్రికల యొక్క ఔన్నత్యమైనటువంటి ఉదాత్తమైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. సాక్షాత్తు వాయుదేవుడే వచ్చి మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటున్నాను అని అంటే, మా తండ్రి గారు ఎవరికిచ్చి వివాహం చేస్తే వారినే వివాహం చేసుకుంటాను అని చెప్పి అన్నారు. ఇందులో మరొక విషయం మనం గమనించవలసింది, వాయుదేవుడు వీరందరినీ కూడా ఎక్కడ చూచి ఈ విధంగా మాట్లాడాడు అంటే, ఉద్యానవనంలో వారు విహరిస్తున్నప్పుడు వాయుదేవుడు చూచి వారితో ఈ విధంగా అన్నాడు అని. మరి సహజంగా మామూలు మానవులైతే కనుక ఆడపిల్లలు బయటకు వచ్చినప్పుడే చూస్తారు అని అనుకోవచ్చు. కానీ వాయుదేవుడు అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా ఈ కుశనాభుసులైనటువంటి 100 మందిని ఖచ్చితంగా చూసే ఉంటాడు, చూస్తాడు. ఎందుకంటే వారే అన్నారు, అంతశ్చరసి భూతానాం సర్వేషాంత్వం సురోత్తమ అని. అన్ని ప్రాణుల యొక్క శరీరములలో సంచరించేవాడా అన్నారు. అంటే మరి వీరి శరీరంలో కూడా సంచరించే ప్రాణవాయువు వాయుదేవుడే కదా. అయినప్పటికీ కూడా మరి అంతఃపురంలో ఈ విధంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా బయటకు వచ్చినప్పుడు ఉద్యానవనంలో సంచరిస్తున్నప్పుడు మాట్లాడాడు అంటే, దీంట్లో మనం గమనించవలసింది, బాహ్య ప్రపంచంలో అనేకమైనటువంటి అపాయములు ఉంటాయి, కావున జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనకు ఈ సన్నివేశం ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఆ విధంగా వాయుదేవుడు అన్నప్పటికీ కూడా తండ్రి మాటే మాకు ప్రమాణము, ఎవరు ఏమి చెప్పినా కూడా మేము లొంగము అనే విషయాన్ని చక్కగా ధైర్యంగా చెప్పారు. వాయుదేవుడిని కూడా చక్కగా ఆ విషయాన్ని తెలియజేశారు వాయుదేవుడికి. మరి ఆ విధంగా స్త్రీమూర్తుల యొక్క ప్రవర్తన అనేది ఉండాలి అని తెలియజేశారు. మరి అనిపిస్తుంది అందరికీ, ఏమండి రామాయణాలు భారతాలు అన్నీ కూడా కేవలం స్త్రీలకు ఉపదేశం చేయడానికైనా, పురుషులకేమి ఉపదేశాలు లేవా అంటే, వివాహ విషయంలో స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఉపదేశం చేశారు. రామచంద్రమూర్తి అంటాడు, ప్రియా రామస్య సీత దారా పితృకృత ఇతి. అంటే రాముడికి సీతాదేవి అంటే చాలా ఇష్టముట. ఎందుకు ఇష్టము అంటే తండ్రి గారు కుదిర్చినటువంటి సంబంధము కాబట్టి అని అంటారు. కాబట్టి స్త్రీలు అయినా పురుషులు అయినా సరే వివాహ విషయంలో పెద్దలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయాన్ని మనకు ఇక్కడ తెలియజేశారు. మరి అటువంటి ఉదాత్త భావాలు కలిగిన శ్లోకాలను మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాన్ భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 89తమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ
अथ वर्षसहस्रेण ताम् पितामहाययौ दारुणम् हि तपःसिद्धि विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनम् सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विताभवत् आस्मृतम् प्रार्थयिष्येऽहम् वरमेकमिमम् विभुम् अनायसी जायसी च स्यामहम् जीवसूचिका अस्योक्त्या द्विविधा सूचिः भूत्वा लक्ष्याविशाम्यहम् प्राणिनाम् सह सर्वेषाम् हृदयम् सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयम् सकलम् जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परम् सुखम् इति सञ्चिन्तयन्तीम् ताम् उवाच कमलालयः अन्यादृश्यास्तथा दृष्ट्वा सनिताभ्ररोपमम् ब्रह्मोवाच पुत्रि कर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठ त्वम् तु दुष्टोऽस्मि गृहाणाभिमतम् वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहम् जीवसूचिका अनायसी जायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिका सोपसर्गात्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसाम् करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुःस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषाम् हिंसाम् करिष्यसि प्रविश्याहृदयम् प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणम् विगुणम् चैव जनमासादयिष्यसि गुणान् विधिचिकित्सार्थम् मन्त्रोऽयन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुताम् ताम् विचिन्तयेत् कर्कटी कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विसूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः
उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्दगोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम्। धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् सीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्मिभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्दतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు మన శ్రీమద్ రామాయణం బాలకాండ సకల సంపత్ప్రదమైనటువంటి ఈ బాలకాండలో 7వ అఖండ పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 27వ సర్గ నుండి 32వ సర్గ వరకు, అంటే 27వ సర్గ నుండి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ సర్గాంతం వరకు కూడా మొత్తం 6 సర్గలు 155 శ్లోకాలని మనం పారాయణ చేసుకోబోతున్నాము. కావున భక్తులందరూ కూడా ఈ నెల 13వ తారీఖున ఆదివారం ఉదయం 7 గంటలకల్లా సిద్ధంగా ఉండి ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొని ఈ పారాయణలో చెప్పినటువంటి ఫలితములన్నింటినీ కూడా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. Oh